ఎస్ నీలిమ, జనరల్గా ఎవరైనా సరే రాష్ట్రం అభివృద్ధిలో ముందుకు వెళ్తుందంటే ఐటీ విషయంలో కానీ, లేదంటే మౌలిక వసతుల కల్పనలో కానీ, లేదంటే పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుంది అని అనుకుంటాం. కానీ గత 5 ఏళ్ల వైసీపీ కాలంలో పెద్ద ఎత్తున గంజాయి అక్రమంగా సరఫరా చేయడం కావచ్చు, గంజాయి సాగు చేయడం కావచ్చు, దీంట్లో నంబర్ 1గా నిలిచిందంటూ ఎన్సీబీ ఇచ్చిన నివేదికలో తేలింది. అంటే దేశంలో ఎక్కడ గంజాయి పట్టుబడినా సరే దాని మూలాలు మొత్తం ఏపీలో ఉన్నట్లుగా ఆ నివేదికలో వెల్లడైంది కదా. అవును, సాధారణంగా ఐటీ, పరిశ్రమలు, విద్య, వ్యవసాయం వంటి రంగాల్లో అభివృద్ధి సాధించేందుకు రాష్ట్రాలు పోటీ పడతాయి. జగన్ 5 ఏళ్ల పాలనలో ఈ రంగాల్లో ఏపీ అట్టడుగున ఎక్కడో ఉంది. కానీ గంజాయి రవాణాలో మాత్రం మొదటి స్థానంలో సాధించింది. ఇక గంజాయి సాగు, సరఫరాకు కేంద్రంగా విశాఖ మన్యం మారింది అని సాక్షాత్తు ఎన్సీబీ నివేదికలో పేర్కొంది. ఇక రాష్ట్రంలో మాదక ద్రవ్యాలకు అలవాటు పడ్డ బాధితుల సంఖ్య గత ఏడాది చివరి నాటికి సుమారు 23 లక్షలు. గత జగన్ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా మైనర్లు, విద్యార్థులు, యువత మత్తుకు బానిసలుగా మారారు. గత 5 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ గంజాయి వనంగా మారిపోయింది. జగన్ ప్రభుత్వం ఉదాసీనత, వైసీపీ నాయకుల కమిషన్ల కక్కుర్తితో వాడవాడలకు గంజాయి రవాణా విస్తరించింది. ఎంతో మంది విద్యార్థులు, యువత, మైనర్లు మత్తుకు బానిసలయ్యారు. దేశంలో ఎక్కడా గంజాయి పట్టుబడినా దాని మూలాలు ఏపీలోనే కనిపిస్తున్నాయి. రాష్ట్రానికి పట్టిన గంజాయి మత్తు వదిలించేందుకు చేపట్టాల్సిన చర్యలపై చంద్రబాబు సర్కార్ హోంమంత్రి అనిత నేతృత్వంలో 5 మంత్రులతో ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. ఇటీవల సుదీర్ఘంగా చర్చించిన మంత్రుల కమిటీ ఒక ఐజీ నేతృత్వంలో యాంటీ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. మత్తు ముఠాలపై నిఘా పెట్టడం, కింగ్ పిన్ల ఆచూకీ కనిపెట్టడం, 2014-19 మధ్యలో ఇతర రాష్ట్రాలకు వెళ్లి ఎర్రచందనం స్మగ్లర్లపై దాడులు చేసిన తరహాలో గంజాయి స్మగ్లర్లపై దాడులు చేయడం, స్మగ్లర్ల ఆస్తులు గుర్తించి జప్తు చేయడం, మత్తు మాఫియాతో సంబంధాలున్న ప్రతి ఒక్కరికి ఉచ్చు బిగించడం వంటి చర్యలు చేపట్టేందుకు ప్రణాళికలను సిద్ధం చేసింది. అంతేగాక వర్షాలు పడుతున్న ఈ సమయంలో అసలు గంజాయి సాగే చేయకుండా అడ్డుకోవడం, గిరిజనులకు ప్రత్యామ్నాయ ఉపాధి చూపించడం, గంజాయి విత్తనాలు సాగుకు పెట్టుబడి ఇస్తున్న దళారులకు సంకెళ్లు వేయాలని నిర్ణయించింది. విజయవాడలో బ్లేడ్ బ్యాచ్ ఆగడాల నుంచి రాష్ట్రంలో ఎక్కడ నేరాలు జరిగినా దాని వెనుక మత్తు ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. నిందితులు గంజాయి మత్తులో నేరాలు చేశారని గత ప్రభుత్వంలో అప్పటి హోంశాఖ మంత్రి తానేటి వనిత వెల్లడించిన సందర్భాలు ఉన్నాయి. అయితే గంజాయి కట్టడికి జగన్ ప్రభుత్వం ఆచరణలో ఏమాత్రం పని చేయలేదు. కేవలం ప్రకటనలు, సమీక్షలతో సరిపెట్టింది. జగన్ పాలనలో ఊరు వీధి వీధికి చిల్లర కొట్టులో చాక్లెట్ల తరహాలో గంజాయి విక్రయాలు వ్యాపించాయి. వైసీపీ నాయకులు స్మగ్లర్లతో కుమ్మక్కై సాగును ప్రోత్సహించి లాభపడ్డారు. మత్తు ముఠాలు విద్యాసంస్థలే లక్ష్యంగా యువతపై గురిపెట్టాయి. ఈ విష సంస్కృతి రోజురోజుకు విస్తరిస్తూ రాష్ట్రంలోని పాఠశాలలకు కూడా వ్యాపించింది. మొత్తంగా రాష్ట్రంలో ఈ నివేదికకు సంబంధించి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రసాద్ అని తెలుసుకుందాం. ప్రసాద్, ఎన్సీబీ నివేదికలో విస్తుపోయే నిజాలు తెలుస్తున్నట్లుగా తెలుస్తా ఉంది కదా, ఏంటి వివరాలు మొత్తంగా? పవన్, రాష్ట్ర వ్యాప్తంగా గంజాయికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రవాణాలో అగ్రగామిగా నిలిచింది. గత ప్రభుత్వంలో వైసీపీ నాయకులే ఆ దగ్గరుండి మరి గంజాయి సాగు చేయించిన పరిస్థితి మనం చూసాము. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా గంజాయి విచ్చలవిడిగా రవాణా చేయడంతో పాటు ముఖ్యంగా యువతను టార్గెట్ చేసుకుని కాలేజీల వద్ద బాగా అమ్మటంతో పాటు చాలా మంది కూడా తక్కువ ధరకు వస్తున్నాను, లేకపోతే అది సీక్రెట్ గా దాచుకోవచ్చు అనే భావంతో చాలా మంది దీనికి ఎడిట్ అయ్యారు. దీంతో తద్వారా రాష్ట్ర వ్యాప్తంగా అనేక దారుణాలకు కూడా ఈ గంజాయి మొత్తం కారణంగా నిలిచింది. ఇంతగా ఇతర రాష్ట్రాల్లో ఎక్కడ గంజాయి పట్టుబడినా కూడా అన్ని వేళ్లు కూడా ఆంధ్రప్రదేశ్ వైపే చూపించాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కేంద్రంగా రవాణా సాగిందని కేంద్ర ఇంటెలిజెన్స్ కూడా స్పష్టంగా తమ నివేదికలో కూడా చెప్పింది. అయినప్పటికీ కూడా గత ప్రభుత్వం వీటిని నివారించే చర్యలు ఏమాత్రం చేపట్టబోగా మరింత ప్రోత్సహించే విధంగా వ్యవహరించింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఇప్పుడు కుటుంబ ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత ముఖ్యంగా గంజాయి సాగు రవాణాపై ప్రత్యేక దృష్టి పెట్టింది. పూర్తిగా గంజాయి సాగు కానీ రవాణా ఎక్కడ లేకుండా పూర్తిగా నిర్మూలించే విధంగా చర్యలు తీసుకోవాలంటూ ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. అంతేకాకుండా దీనికి సంబంధించి ఒక ప్రత్యేక కమిటీని కూడా ఏర్పాటు చేసి పూర్తిగా వారి పర్యవేక్షణలో ఎక్కడెక్కడ ఏం జరుగుతున్న అంశాలపై కూడా అధ్యయనం చేసి వాటిని పూర్తిగా నిర్దేశించే విధంగా చర్యలు తీసుకోవాలని కూడా ఆయన స్పష్టం చేసిన పరిస్థితి. ఎందుకంటే గతంలో మనం చూసాం
ఈ గ్రేడ్ బ్యాచ్ కావచ్చు, లేకపోతే ఎక్కడ ఎటువంటి యువత, ముఖ్యంగా యువతకు సంబంధించి ఎటువంటి గొడవ జరిగినా, ఘర్షణ జరిగినా కూడా ప్రధానంగా గంజాయి ముత్తలో ఉన్నట్టు పోలీసులు అరెస్ట్ చేసిన వారంతా కూడా గంజాయి ముత్తలో ఉన్నట్టు కూడా నిర్ధారించారు. వైద్య నివేదికలు కూడా వారు గంజాయి ముత్తం ఉన్నట్టు కూడా చెప్పడం జరిగింది. అంటే విచ్చలవిడిగా గంజాయి రవాణాకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా ఇట్లా ఆగిపోయిన నేపథ్యంలో ఎక్కడెక్కడ భారీగా కార్లు, ద్విచక్ర వాహనాలు కదా, లారీలో కూడా గంజాయి రవాణా చేసిన వైనాలు కూడా పోలీసులు గతంలో పట్టుకున్న పరిస్థితి కనిపిస్తోంది. అందుకని ఈ గంజాయికి సంబంధించి ముఖ్యంగా యువత భవిష్యత్తును చిత్తు చేస్తున్న గంజాయిని అన్ని విధాలు కూడా నిర్మూలించే విధంగా చేయాలని కూడా ప్రభుత్వం భావిస్తుంది. ముఖ్యంగా విశాఖ మన్యంలో అమాయకులైన గిరిజనులను అడ్డు పెట్టుకుని వీరంతా కూడా ఈ గంజాయి సాగు చేయించారు. ఒకవేళ అక్కడ సాగు చేసినప్పటికి కూడా సాగు చేసే అమాయకులు అరెస్ట్ చేయబడ్డారు తప్ప వాటి వెనక ఎవరైతే దీన్ని బలవంతంగా ఇందులో దింపి సాగు చేస్తారో వారిపై ఎక్కడ దొరకకుండా ఉండేవారు. ఈ పరిణామాల నేపథ్యంలో అన్ని ప్రభుత్వం ప్రత్యేక ఆలోచన చేస్తుంది. హోంమంత్రి అనిత నేతృత్వంలో 5 మంత్రులతో ఉపసంఘాన్ని కూడా ఏర్పాటు చేసింది. దీనికి సంబంధించి ఇప్పటికే ఇటీవల ఒక సమావేశం కూడా ఏర్పాటు చేసి మొత్తం ఐజీ నేతృత్వంలో యాంటీ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని కూడా నిర్ణయించింది. అంటే మొత్తం మీద గంజాయి అనే పదం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఎక్కడ కనిపించకుండా చేయాలనేది లక్ష్యంగా అయితే కనిపిస్తా ఉంది. ఎందుకంటే ముఖ్యంగా యువత అనే కాలేజీలు స్టూడెంట్ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఈ రోజు ఈ విధంగా నిర్ణయాలు తీసుకున్నారు. అంతేకాకుండా గతంలో ఎవరైతే ఈ గంజాయి సాగుకు సంబంధించి ప్రోత్సహించారో, అలాగే వైసీపీ నాయకులు ఎవరైతే పేర్లు వినిపిస్తున్నాయో వారందరిపై కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టి చర్యలు తీసుకోవడంతో పాటు వారందరినీ కూడా అవసరమైతే చట్టపరంగా శిక్ష కూడా విధించే విధంగా చూడాలని కూడా ప్రభుత్వం భావిస్తుంది. మొత్తం మీద ఒక నిర్ణీత కాలం పెట్టుకుని ఆ కాలంలోపు మొత్తం గంజాయిని పూర్తి నిర్మూలించే విధంగా అడుగులు వేయాలని ప్రభుత్వం అయితే భావిస్తుంది. థ్యాంక్ యూ ప్రసాద్.